ముందుగా వారికోసిల్ ప్రాబ్లం ఉన్న మగవాళ్ళలో ఉండే సమస్య ఏమిటి అనంటే, నార్మల్‌గా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో టెస్టిస్‌కి అంటే బీర్జాలకి ఈ రెడ్ కలర్‌లో ఉన్న దీన్ని టెస్టిక్యులర్ ఆర్టరీ అంటారు. ఈ టెస్టిక్యులర్ ఆర్టరీ నుంచి టెస్టిస్‌కి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ వస్తదనమాట. హార్ట్ నుంచి టెస్టిక్యులర్ ఆర్టరీ ద్వారా టెస్టిస్‌కి ఫ్రెష్ బ్లడ్ వస్తది. ఈ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని టెస్టిస్ యూజ్ చేసుకొని దాని నుంచి స్పెర్మ్ కౌంట్‌ని అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది నార్మల్‌గా టెస్టిస్‌కి ఉండే ఫంక్షన్. ఒకటి స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ ఇంకోటి టెస్టోస్టెరాన్ ఫంక్షన్. సో ఈ టెస్టిస్‌కి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని వచ్చినప్పుడే ఈ టెస్టిస్ నార్మల్‌గా ఫంక్షన్ చేస్తాయి. అండ్ ఈ ఫ్రెష్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని టెస్టిస్ యూజ్ చేసుకొని ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ ఈ బ్లూ కలర్ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్‌కి వెళ్ళిపోయిద్దనమాట. అది నార్మల్ టెస్టిస్ బ్లడ్ సర్క్యులేషన్. హార్ట్ నుంచి టెస్టిస్‌కి ఫ్రెష్ బ్లడ్ వస్తది. అండ్ ఈ ఫ్రెష్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ను టెస్టిస్ యూజ్ చేసుకొని మళ్ళీ వెయిన్స్ ద్వారా మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ హార్ట్‌కి వెళ్ళిపోయిద్ది. ఇది నార్మల్ టెస్టిక్యులర్ బ్లడ్ సర్క్యులేషన్. వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్‌లో ఏమైద్ది అనంటే, ఈ టెస్టిస్‌లో ఉన్న వెయిన్స్‌లో వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టిస్‌కి రివర్స్ డైరెక్షన్‌లో హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ వస్తా ఉంటదనమాట టెస్టిస్‌కి. ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ టెస్టిస్‌కి వస్తా ఉండటం వల్ల హార్ట్ నుంచి రావాల్సిన ఫ్రెష్ బ్లడ్ తగ్గిపోయిద్ది బాగా. సో దానివల్ల ఏమైద్దంటే స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయిద్ది అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి ఈ వీర్యకణాల కౌంట్ కదలికలు తగ్గిపోయి పిల్లలు ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ దాంతో పాటు సెక్షువల్ సమస్యలు కూడా వస్తాయి.